ఒక అతను మళ్ళీ ఏళ్ళ ముగ్గురులో ఒక అతను సముద్రాల మీద ఈత కొడతానంటాడు. హోమ్ మినిస్టర్ దగ్గర ఉన్న పవర్ నాకేమంటాడు. ముఖ్యమంత్రిని రావయ్య కూర్చొని మాట్లాడాలా అంటాడు. అతను వస్తున్నాడు. అసలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవడో డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఎవడో అర్థం కావట్లేదు. ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకరేమో ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నట్టుగా ఇన్ఫార్మల్గా పనిచేసే ముఖ్యమంత్రి కొడుకు ఒక ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. అసలు నేనేంటి, నా లెవెల్ ఏంటి, నేను డిప్యూటీ ఏంటి, డిప్యూటీ అని రాసుకున్నా సరే నేను ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తానని ఒక అతను అంటున్నాడు. అసలు ముఖ్యమంత్రి ఏమో తాట తీస్తానని అందరూ చెప్తున్నాడు. తీసేది ఎవడో చేసేది ఎవడో అర్థం కావట్లేదు. అనేకమైన కార్యక్రమాల్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కూళ్ళు, ఆసుపత్రుల్లో నాడు నేడు మొత్తం ఆగిపోయింది. దెర్ ఇస్ నో innovative programs in the schools and hospitals. There is no నాడు నేడు now. Why? ఏం తప్పు చేశారు గ్రామాల్లో పిల్లలు? మీ రాష్ట్రం మీరు పరిపాలించే రాష్ట్రం కాదా ఇది? జగన్మోహన్ రెడ్డి గారు పెడితే సక్సెసివ్ గవర్నమెంట్ అండ్ డెమోక్రసీ. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. మీదేదో పర్మనెంట్ అని మీరు ఊహించుకొని మేము ముగ్గురం కలిసామని ఒక్కసారి ఏదో క్లిక్ అయ్యారు పేకాట్ గెలిచిన వాళ్ళలాగా. కానీ అది కాదు. ఇది స్కూళ్ళన్నీ మూసేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైనటువంటి విధానం కనపడటం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది. ఆరోగ్యశ్రీ కనపడటం లేదు. పేదలకు జనరల్గా కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని వాడుకునే మేజర్గా ఉన్నటువంటి పేదవాళ్ళకి దగ్గరకు వచ్చి పనిచేసే వాలంటరీ వ్యవస్థను మొత్తం కూల్చేశారు. ఇంకా ఎంతమందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి రేషన్ సప్లై చేసే వెహికల్స్ అవి ఎటుపోయినా అర్థం కావట్లేదు. ఆరోగ్యపరంగా ఇంకా చెప్పాలంటే ఆరోగ్యపరంగా వైద్యం పరంగా ఉపాధి రంగాలు మొత్తాన్ని కూడా మీరు తీసి అవతల పడేశారు. అంటే పేదవాడిని ఆదుకోవటం మానేసి పేదవాడిని ఎలా తొక్కాలనేది మీరు చూస్తున్నారు. కానీ రిమెంబర్ వన్ థింగ్, పేదవాడు కూడా ఒకరోజు వాడికి అవకాశం వచ్చింది, అప్పుడు వాడు ఎవరిని తొక్కాలో గుర్తుపెట్టుకొని తొక్కుతాడు మిమ్మల్ని. ఈ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మీరు పర్మనెంట్ అనుకుంటే మోసపోతారు మై డియర్ కూటమి గవర్నమెంట్. ఇప్పటికీ అసలు వీళ్ళ బారిన పడి వీళ్ళు మా మీద అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాదుడనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పెంచేసి బాధేశాడట. ఇప్పుడేం చేస్తున్నావు బాబు? ఇప్పుడేం చేస్తున్నావు మిస్టర్ పవన్? ఇప్పుడేం చేస్తున్నారు మిస్టర్ మేడం పురంధరేశ్వరి గారు? వేర్ ఇస్ ద టోన్? అయితే బీజేపీ టోన్ ఎక్కడుంది? మోగపోయిందా? తెలుగుదేశానికి అమ్ముడు పోయిందా? లేకపోతే మన కుటుంబం అనుకొని ఆగిపోయిందా? పాపం పవన్ కళ్యాణ్ అనేది తలెక్కడో తోకెక్కడో తెలియదు. రేషన్ బియ్యం అంట అమ్ముకుంటున్నారంట, అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయంట. కాకినాడలో షిప్ యార్డ్ ఉంటే అక్కడ పోయి సముద్రంలో ఈయన ఈత కొడుతున్నాడు. అరే బాబా, మీ పార్టీ వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని లారీలతోటి కాకినాడకో, విశాఖపట్నానికో, గంగపట్నానికో, కృష్ణపట్నానికో, లేకపోతే తమిళనాడుకో పంపుతూ ఉంటే ఇక్కడ అసలు సరిచేయాల్సిన చోట మీరు వదిలేసి అక్కడెక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకప్పుడు చేశారండి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అక్కడ ఎవరు చేసినా అన్యాయమే. వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. ఏదో దొంగల్ని మేమే సపోర్ట్ చేయదలుచుకోలేదు. అంటే మీరు అసలు ఎక్స్పోర్ట్ అవుతున్న దాని దగ్గరికి వెళ్ళారు. ఎక్స్పోర్ట్ కారణమైనటువంటి అంశాలను మీరు ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? అంటే ఎవరిని మీరు బ్లాక్ చేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇదేమైనా సినిమా సీన్ అనుకుంటున్నారా? ఆ సీను లాస్ట్లో ఉండాల్సింది ముందు తీసి, ముందు తీయాల్సింది లాస్ట్లో తీసి అన్నీ మిక్సప్ చేసుకొని సినిమా చూపిస్తే సరిపోద్దని అనుకుంటున్నారా? లేదా, దిస్ ఈజ్ సొసైటీ. ఎవ్రీడే పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ యూ. మీరు ఢిల్లీకి పోకముందు ఏం మాట్లాడుతున్నారు, పోయొచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నారు. ఈ విధంగా నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మొత్తం ఉచిత విద్యుత్తునే మీరు ఒక జీవో ఇవ్వకుండా, ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఒకవేళ మీరు కట్ చేస్తే ఆథరైజ్డ్గా కట్ చేసుకోండి. దొంగల్లాగా మీరు ఎందుకు ఉండాలి? నేను ఇప్పుడు ఏ ఊరి పేరు ఎత్తినా వాళ్ళు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మారిపోయారు. స్టువార్ట్పురం ఇంతకుముందు బాగా దొంగతనాలకి, గజ దొంగలకి పేరుండేది. పాపం వాళ్ళు అక్కడెక్కడ కొట్టకొచ్చి పేదోళ్ళకన్నా ఇచ్చేవాళ్ళు. కానీ మీరు వాళ్ళకన్నా దారుణంగా తయారయ్యారే. మీరు కొట్టేసుకుని వెళ్ళిపోతున్నారే. మీ సూపర్ సిక్స్లో ధరలు పెంచుతామని ఎక్కడని చెప్పారా మీరు మీ మేనిఫెస్టోలో? నో.
మొత్తం అబద్ధాలతోటి ప్రజల్ని ఆశల్లోకి నెట్టి ఇంకా ఎక్కువ ఇస్తాం ఇంకా ఎక్కువ ఇస్తాం అని చెప్పి వాళ్ళందరినీ కూడా మీ వైపు మళ్లించుకొని రెండో వైపు మిషన్ మేనేజ్మెంట్ చేసుకొని మీరు దొంగతనంగా పవర్లోకి వచ్చిన వాళ్ళు న్యాయంగా గవర్నమెంట్ పరంగా పవర్ ఆడుకుంటున్నటువంటి ఈ 200 యూనిట్లని దాన్ని కట్టమని దాని బకాయిలు కట్టమని కుటుంబాల మీద గ్రామాల మీద పడి మీరు గోండాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తి మాట్లాడుతున్నది. బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు డూప్లికేట్ వాళ్ళు కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎందుకు రావట్లేదు? ఈరోజు నేను అడుగుతున్నా, ఇప్పుడు తాజాగా నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇళ్లకు ఉచిత విద్యుత్ కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. ఇప్పుడు ఇవ్వట్లేదు. అసలు కొత్తగా వచ్చిన కాలనీల్లో దెర్ ఇస్ నో ఫ్రీ కరెంట్. అంటే ఈ జీవోని మీరు కొట్టేశారా, చించేశారా? ఎందుకు ఎవరు అసలు మీరు? గత ప్రభుత్వం తీసుకున్న దాన్ని ఇప్పుడు ఏమాత్రం అమలు చేయకుండా ఆపేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో రెడ్డి గణపవరం అనే ఒక విలేజ్లో దాదాపు ఒక కుటుంబాన్ని, ఆ గ్రామం మొత్తాన్ని నెల రోజుల నుంచి చీకట్లో పెట్టేశారు. మీరు సబ్సిడీలు రద్దు చేయడమే కాకుండా బకాయిలు కూడా చెల్లించాలంటూ కొల్లి విమల అనే ఒక గృహిణికి 22,000 బిల్లు ఇచ్చి ఇది కట్టకపోతే విద్యుత్ కనెక్షన్ కట్ చేసేసారు. ఇంకో కుటుంబానికి 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడారు మీరు. గత అక్టోబర్లో 40,000 రూపాయలు బిల్లు ఇచ్చి ఇప్పుడు మళ్ళా ఆ బిల్లుకి అదనంగా ఇంకొక 20,000 కట్టాలని వాళ్ళని ప్రతిరోజు వేధిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దొరకడు, డి దగ్గరికి వెళ్తే ఎస్సీ దగ్గరికి వెళ్ళంటాడు. హీఈస్ నాట్ అవైలబుల్. ఎస్సీ లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సిఎండికి వెళ్ళాలి. ఆయన ఇంకో జిల్లాలో ఉంటాడు. హీ హాస్ గట్ నియర్ అబౌట్ 5-6 డిస్ట్రిక్ట్స్ డిస్కమ్ల కింద. ఎలా ఈ విధంగా రాఘవపురం ఇదే పరిస్థితి. ప్రతి ఇంట్లో 35,000 రూపాయలు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి కనీసం పనికి ఆహార పథకం కింద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని ఆ పనులు కూడా తీసుకెళ్లకుండా ఆ కుటుంబాల దగ్గరికి వచ్చి మీరు 35,000 40,000 ఇప్పుడు కడతారా సస్తారా? ఏం చేయాలి పేదోడు? కరెంటు వాడుకున్న పుణ్యానికి. ఇంతకుముందు బజార్లో ఉన్న లైటే బెటర్ అనిపించింది వాళ్ళకి. ఇప్పుడు ఇల్లు గాఢంధకారంలో జీవితం నెట్టబడింది. ఎక్కడ మీరు అభివృద్ధి చేస్తారు? ఎక్కడ వెలుగులు పండిస్తారు? ఎక్కడ మీరు సస్యశ్యామలుగా ఉందంటారు? లేస్తే జగన్ని దోపిడీదారుడిని మీ సూపర్ 6 కార్యక్రమాలు అమలు చేయలేక మీరు మళ్లిస్తున్నటువంటి ఈ తతంగం అంతా ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారా? ఎవ్రీథింగ్ యు ఆర్ ట్రైయింగ్ టు డైవర్ట్ ద ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడో అదాని ఏట, సెకీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక అగ్రిమెంట్ జరిగితే దీనిలో డబ్బులు చేతులు మారంట. అరే బాబు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అగ్రిమెంట్లు చేసుకుంటే లంచాలు ఎవరు ఇవ్వడరా బాబు? ఒక లంచాలు ఇచ్చినా లంచం తీసుకుంటే ఇక్కడ ఛార్జీలు పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు నీకు సోలార్ సిస్టంలో ₹2.49కి కరెంటు వచ్చిందంటే మీరున్నప్పుడు ₹5.99 మీరు కరెంటు వాడారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వస్తే ఈ కరెంటు ₹5.95 కన్నా ఎక్కువ పోవాలి కదా. ఎందుకు తగ్గింది ₹2.49? కామన్ సెన్స్ అయితే అంటే ఏదో ఒకటి గుడ్డ కలిసి పైన వేయటం, లేస్తే ఒకరికి ముగ్గురు పైన పట్టడం. ఒకడేమో ప్రశ్నిస్తానంటాడు, ఒకడేమో తాట తీస్తానంటాడు, రెండో వాడు అసలు బీజేపీ వాడో కాదో లేకపోతే తెలుగుదేశం గమ్ముడు పోయారో తెలియదు. బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఉందో లేదో మీరు ఏడైనా చావండి, మాకు అనవసరం. మా దళితుల జోలికి వస్తే, అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పేదల జోలికి వస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని మీరు చీకట్లో పెట్టేసి ఫైల్లో దాచేసుకొని సిస్టంలో కనబడకుండా చేసి మీకు కరెంటు ఈ రాష్ట్రంలో ఫ్రీగా లేదు, ఖచ్చితంగా మీరు కట్టాలని వాళ్ళ మీద పెడితే కమ్ విత్ జీవో. ఎస్, వీఆర్ ఛాలెంజింగ్. అవసరమైతే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి. ఈ రాష్ట్రం కరెంటు బిల్లులు కట్టలేక మేము ఆగిపోతున్నాం కాబట్టి మీరు కట్టాలని పెట్టండి. ప్రజలు ఒప్పుకుంటే పెంచుకోండి. వి డోంట్ మైండ్. బట్ వాట్ ఈస్ దిస్ ప్రాక్టీస్? అయితే దొంగోళ్ళలాగా ప్రభుత్వం దొంగోడుగా మారిందా? ప్రభుత్వం జనాలను చీకట్లో పెడుతుందా, బయటికి తీసుకొస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ అందరికీ నేను చెప్పేది, దాదాపు ఆయన ఎస్సీ ఎస్టీలకి ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి ఎస్సీలు
15,29,17 మంది. ఇన్ని కుటుంబాలకి ఆయన ఉచితంగా కరెంట్ ఇచ్చాడు. దాని కాస్ట్ ఏంటో చెప్పన 2,362 కోట్లు. 2,362 కోట్లు ఎస్సీస్కి. ఎస్టీలకి దాదాపు 4,57,686 మంది. దాని కాస్ట్ 483 కోట్లు. మొత్తం ఎస్సీ ఎస్టీ కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారు 19,86,603 కుటుంబాలకు ఇస్తే ఆ మొత్తం